యూకే ఉక్రెయిన్ కోసం మాస్ డ్రోన్ ప్రొడక్షన్ లాంచ్ చేస్తుంది. ఇదంతా ఎందుకంటే రీసెంట్గా రష్యన్ డ్రోన్స్ పోలాండ్ ఎయిర్ టెరిటరీలోకి వెళితే పోలాండ్ వాళ్ళు కూల్చేశారు. డచ్ అండ్ పోలాండ్ ఎయిర్ సెక్యూరిటీ వాళ్ళు కూల్చేశారు. అయితే దీంతో ఏంటంటే ఉధృతంగా డ్రోన్స్ ద్వారా వీళ్ళు ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్నారు. రీసెంట్గా 800 డ్రోన్స్తో కూడా విరుచుకుపడింది. అయితే పోలాండ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ ఏరియల్ స్పేస్లోకి వెళ్ళేసరికి వాళ్ళు మిలిటరీ వాళ్ళు కూల్చేశారు. అయితే దీంతో వీళ్ళు ఫిక్స్ అయ్యారు, ఓకే ఎక్కువ డ్రోన్స్ రావాలి, సో దట్ తక్కువ డబ్బులతో ఎక్కువ డ్రోన్స్ కనుక చేస్తే దట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ ఫర్ ఉక్రెయిన్ టు ఎన్కౌంటర్ రష్యాస్ డ్రోన్స్ అనమాట. సో వాళ్ళ డ్రోన్స్తో చాలా తక్కువ ఖరీదులో వీడది ఉంటుంది. సో ఈ ప్లాన్లో ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ యూకే వాళ్ళు పూర్తిగా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా పోలాండ్ వాళ్ళు ఏమంటారంటే పోలిష్ ఎయిర్ స్పేసెస్ని రష్యా ఉల్లంఘించింది. దీంతో వీ వాంట్ టు టేక్ యాక్షన్ అబౌట్ ఇట్ సో దట్ చుట్టుపక్కల ఉన్న నాటో నేషన్స్ అన్ని అప్రమత్తంగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు కనుక ఈ ఉక్రెయిన్కి ఇంతలాగా వీళ్ళు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లైయింగ్ చేస్తే ఫస్ట్ డిఫెన్స్కి వాడతారు, దాని తర్వాత ఆఫెన్స్కి కూడా వాడతారు. దీన్ని ఇంకా రష్యా మైండ్లో పెట్టుకొని వాట్ ఆర్ దేర్ కౌంటర్ మెజర్స్ అనేవి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే యూకే ఉక్రెయిన్కి పూర్తి మద్దతు అండ్ ఆల్సో పూర్తి సపోర్ట్ కూడా చూపిస్తుంది బై డెవలపింగ్ ద డ్రోన్స్ దట్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఉక్రెయిన్ in UK with Ukraine's technology and giving back to Ukraine anamata. We have to see how Russia gonna respond to this, as well as ఏమన్నా ఇంకా అగ్రెసివ్ గా పెంచుతుందా వీళ్ళ అటాక్స్ ఆన్ ఉక్రెయిన్ అనేది కూడా చూడాలి.